తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా కూటమి ప్రభుత్వం చేసిన అరాచకాలపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నలుగురు కార్పొరేటర్లను ఎమ్మెల్సీని కిడ్నాప్ చేసి నీచ రాజకీయాలకు ఆజ్యం పోసిన చంద్రబాబు వైఖరిని అందరూ గమనించారు. కాగా తమ ఓటును వినియోగించుకుని తర్వాత కూరలో కరివేపాకులా తీసి పడేశాడని చంద్రబాబు చేతిలో దగాకు గురైన కార్పొరేటర్లు భూమన కరుణాకర్ రెడ్డి నివాసానికి చేరుకుని పశ్చాత్తాపం చెందిన తీరు చూసి రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోయారు. తిరుపతి కూటమి నేతల నీచ రాజకీయాలపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా కూటమి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా కూటమి ప్రభుత్వం డిప్యూటీ మేయర్ పదవి దక్కించుకున్నామన్న ఆనందం కంటే అప్రజాస్వామికంగా గెలిచామన్నటువంటి భయం వారిని అనువున వెంటాడుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నలుగురు కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి అతి దారుణంగా అప్రజాస్వామికంగా వ్యవహరించినటువంటి తీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా ఈరోజు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఈరోజు తిరుపతిలో చేసినటువంటి సంఘటన ఎంత అప్రజాస్వామికంగా చోటు చేసుకున్నదో అందరూ గమనిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా తిరుపతి కార్పొరేషన్ పరిధిలో బలాబలాలు చూస్తే ఈ యొక్క 50 డివిజన్లకు గాను 49 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. ఒక డివిజన్కు మాత్రమే ఎన్నికలు కోర్టుకు వాయిదా వల్ల జరగలేకపోయింది. 49 డివిజన్లలో 35వ డివిజన్ కార్పొరేటర్ మాత్రమే ఏదైతే ఈ యొక్క డిప్యూటీ మేయర్గా గెలిచినటువంటి ఆర్సి మునికృష్ణ విజయం సాధించారు. మిగిలినటువంటి 49 డివిజన్లలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు విజయం సాధించారు. కార్పొరేటర్లు ఓటు వేసిన అనంతరం తిరిగి ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి గారి ఇంటికి వచ్చి పశ్చాత్తాపడుతున్నామో, మమ్మల్ని భయపెట్టి నయానో భయానో ఇబ్బందులు పెట్టి భౌతిక దాడులు చేసి తమ కుటుంబ సభ్యులకు దూరం చేసి తమను వెంటాడి కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత తాము తప్పని పరిస్థితుల్లో ఓటు వేయాల్సి వచ్చిందంటూ వారంతా కూడా కన్నీళ్ల పర్యవంతం అవుతూ ఉంటే భూమన కరుణాకర్ రెడ్డి వారిని పెద్ద మనసుతో హక్కున చేర్చుకున్నారు. ఆ తర్వాత వారిని ఓదార్చారు. జరిగినటువంటి పరిణామాలు నాకు తెలుసు, జరిగినటువంటి పరిణామాలపైన అప్రజాస్వామికంగా వ్యవహరించినటువంటి కూటమి నేతల గుట్టు భాగవతం అంతా కూడా రాష్ట్ర ప్రజలు గమనించారంటూ ఆయన పెద్ద మనసుతో వాళ్ళని హక్కును చేర్చుకుని ఓదార్చినటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే ఎంత పెద్ద మనసుతో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి వ్యవహరించారనే విషయం పైన సర్వత్రా కూడా చర్చించుకుంటున్నారు. కెమెరామెన్ ముఖేష్తో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.